వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. గత కొద్ది కాలంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఓడిపోయిన తర్వాత ఈ 2 సంవత్సరాల కాలంలో ఎలా వ్యవహరిస్తాడో చూస్తూనే ఉన్నాం. ఆ మధ్య సత్తెనపల్లి వెళ్ళాడు. సత్తెనపల్లి వెళ్ళింది ఎందుకోసం? ఒక రౌడీ విగ్రహావిష్కరణ కోసం వెళ్ళాడు. అక్కడ వెళ్ళి కూడా కులం పేరు ప్రస్తావించడం, ఎలివేట్ చేసుకోవడం. తర్వాత తెనాలిలో గంజాయి బ్యాచ్ని పలకరించడానికి వెళ్ళి కూడా అక్కడ కూడా కుల ప్రస్తావన. ఈ మధ్య ఇటీవల కాలం జరిగిన సంఘటనలు చూస్తూ ఉంటే పిల్లసాయి అనే వ్యక్తి గతంలో చేసిన తప్పిదాలు ఇంకొకటో అనేకం బయటకు వచ్చినాయి. తన స్నేహితుడిని దారుణంగా చంపిన కేసు మనం చూసాం. 14 సంవత్సరాల ముక్కుపచ్చలారని పసిబిడ్డ మీద అఘాయిత్యం చేస్తే ఆ కేసు కూడా మనం చూసాం. అనేక దారి దోపిడీలు, దొమ్మీలు, దౌర్జన్యాలు, బలవంతపు వసూళ్లు. పోలీసుల విచారణలో ఏం జరిగిందో ఏం తెలియదు. సిట్ విచారణ జరుపుతూ ఉంది. రేపు ఏం బయటపడుతుందో అప్పుడు మాట్లాడుకునే విషయాలు చాలా ఉన్నాయి. ఇటీవల రావణ్ అనే వ్యక్తికి కులాన్ని ఆపాదించి, ఏ కులమైనా కావచ్చు, రాజద్రోహానికి పాల్పడిన వాడు సంఘ విద్రోహ శక్తి. అలాంటి వాడి కులం ఏంటి? ఏ కులం అయితే ఏంటి? రాజ్యాంగంలో ఏమైనా పలానా కులానికి సపరేట్ కేసులు ఏమైనా ఉన్నాయా? సెక్షన్లు ఉన్నాయా? అరెస్ట్ చేయకూడదా? ఆడు ఎవడైనా ఏ కులమైనా మర్డర్ చేసిన వాడు, రేప్ చేసిన వాడు, రాజద్రోహానికి పాల్పడినవాడు, వాడికి ఒకటే శిక్ష ఉంటుంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ప్రతి వ్యక్తికి ఒకటే శిక్ష ఉంటుంది. కులాన్ని బట్టి శిక్షలు మారవు. కులాన్ని ఉపయోగించుకొని రాజకీయ లబ్ధి పొందే జగన్ రెడ్డి లాంటి దుర్మార్గులు ఉన్నంతకాలం ఈ వ్యవస్థ ఇలాగా ఉంటుంది. ఇప్పుడు జరుగుతుంది ఏంటి? చేస్తున్న ప్రచారం ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఈ కులాల చాటున రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం ఎందుకు చేస్తున్నాడు? వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. వారిని అడిగి మనం విశేషాలు తీసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలనలో దారుణంగా వ్యవహరించి అనేక మందిని ఎలా చంపించాడో మనం చూసాం. ఆనాడు కేసుల్లో మాట్లాడిన వాళ్ళు లేడు, ప్రశ్నించిన మేధావులు లేరు, జర్నలిస్టులు లేరు, జర్నలిస్టులు లేరు, యూట్యూబర్స్ కూడా లేరు. ఇవాళ ప్రతి సంఘటనకి కులాన్ని ఆపాదించి పలానా కులం అంటూ చేస్తున్న ప్రచారాన్ని, సమాజాన్ని విచ్ఛిన్నపరిచే వ్యక్తుల్ని అరెస్ట్ చేస్తే తప్ప రాజ్యాంగం ఏం చెప్తుందో ఎట్లా చూస్తారు? అంటే ఇక్కడ రాజ్యాంగంలో నేరాలు ఎవరు చేసినా కానీ వాడిని శిక్షించాల్సిందే. మనకి ఏంటి అంటే మన న్యాయశాస్త్రంలో ఎట్లా ఉందంటే 1 కోటి మంది అపరాధులు తప్పించుకున్న ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదు అని ఉంటుంది. అంటే నేరస్తులు తప్పించుకున్నా పర్వాలేదు కానీ నిర్దోషికి మాత్రం శిక్ష పడకూడదు అనేది మన బేసిక్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ మీదే మన అంతకుముందర ఐపీసీ, సిఆర్పిసిలు, ఇప్పుడు భారతీయ న్యాయ సంహిత, ఇవన్నీ కూడా ఆధారపడి ఉన్నాయి. అంటే ఏంటి అంటే ఇందులో ఈ ప్రొవిజన్స్లో మనం నేరం చెయ్యలేదు అని, ఈ నేరం నాకు సంబంధం లేదు అని నిరూపించుకోవటానికి చాలా క్లాజులు, సెక్షన్లు అవన్నీ ఉంటాయి. ప్లస్ ప్రాసిక్యూషన్ నిరూపించాల్సిన బాధ్యత ప్రాసిక్యూషన్ మీద ఉంటుంది. అంటే ఇటువంటి సంక్లిష్టత బహుశా చాలా దేశాల్లో ఉండదు. వీళ్ళందరూ చాలా గొప్పగా చెప్పుకునే ఈ పాకిస్తాన్ వీటిలో ఉండదు. అది వేసేయటమే, కాల్చిపారేయటమే. వాళ్ళు ఈ అరబ్ కంట్రీస్లో వాటిట్లో చాలా దారుణంగా ఉంటుంది. అప్పీల్ కూడా అసలు అప్పీల్ ఏముంది, వాడి చెప్పింది అంతే, కేసే ఉండదు. అటువంటి పరిస్థితులు ఉన్న దేశాలని పొగిడే కొంత బ్యాచ్ భారతదేశంలో ఇక్కడికి వచ్చేసరికి ప్రతివాడు నీతులు చెప్తూనే ఉంటాడు. మేము అంటే తప్పించుకోవటానికి రకరకాల మార్గాలు ఉన్నాయి అనుకుంటాడు. అవి నిరపరాధిని కాపాడటానికి ఉన్న మార్గాలు, నేరస్తుల్ని కాపాడటానికి ఉన్న మార్గాలు కాదు. నిరపరాధికి శిక్ష పడకుండా ఉండటానికి ఇచ్చిన ప్రొటెక్షన్లని ఈ నేరస్తులు వాడుకుంటూ ఉన్నారు. ఇది ఇక్కడ మొత్తం సొసైటీ మొత్తం గమనించాల్సిన విషయం. ఇది చాలా కాలం నుంచి ఉన్నది. ఇప్పటి వరకు నేను చెప్పింది. కొత్తగా ఈ జగన్మోహన్ రెడ్డి తెచ్చింది ఏంటి అంటే ప్రతి అంశంలో కులాన్ని తీసుకొచ్చి చేర్పించడం. ఇదే జగన్మోహన్ రెడ్డి అంటే మామూలుగా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడిని సెంటర్ పాయింట్ చేసుకొని అబద్ధాలు చెప్పాడు. ఆ తర్వాత ఎలక్షన్ మూమెంట్ వచ్చేసరికి చంద్రబాబు నాయుడు ఏ కులానికి సంబంధించిన వ్యక్తితో ఆ కులం మీద దాడి చేయడం మొదలుపెట్టాడు. అది వర్కౌట్ అయింది. డిఎస్పీలు కానీ, లేకపోతే తిరుపతిలో పింక్ డైమండ్ చంద్రబాబు నాయుడు కొట్టేశాడని కానీ, ఇటువంటివన్నీ కూడా కులం ఆధారంగా ఆరోపణలు చేశాడు. 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు కులం ఆధారంగా
ఆరోపణలు చేస్తే సక్సెస్ అయ్యాడు. అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి ఈ కులం ఆధారిత రాజకీయాలనే నమ్ముకున్నాడు. చంద్రబాబు నాయుడిని దెబ్బ కొట్టాలి అంటే కుల ఆధారిత రాజకీయాలు చెయ్యాలి అన్న ఒక స్థిర నిర్ణయానికి వచ్చాడు. అందుకని చంద్రబాబు నాయుడు లేవకుండా ఉండాలి అంటే కంటిన్యూస్గా కులం మీద అటాక్ చేయాలి అని చెప్పి మొదలుపెట్టి, మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి రామబ్రహ్మం గారు, పాలనలో ఉన్నప్పుడు, నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నీ స్ట్రాటజీ నీ పార్టీ ఫాలో అవుతుంది. గవర్నమెంట్లో ఉన్నప్పుడు నీ స్ట్రాటజీని ఈ ఎవరైతే ఎన్ఫోర్స్మెంట్ అథారిటీస్ ఉంటారో వాళ్ళకి అనుగుణంగా మార్చుకొని ఇంప్లిమెంట్ చేస్తారు. అంటే కులం మీద పోరాటం చేయాలి. కులం మీద పోరాటం చేయాలి. ఏ కులం మీద? కమ్మ కులం మీద పోరాటం చేయాలి. వెంటనే అంటే ఇది కదా జగన్మోహన్ రెడ్డి ఐడియాలజీ. మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న యూనివర్సిటీలందరికీ రెడ్లని వైస్ ఛాన్సలర్లుగా పెట్టేశారు. ఆ రోజు కులం గుర్తురాల. అంటే కాదు అంటే ఎగ్జిక్యూటివ్ అథారిటీ ఉంటుంది కదా, వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కమ్మకి వ్యతిరేకం కాబట్టి మనం యూనివర్సిటీలు అన్నిట్లో క్రిస్టియన్లని రెడ్లని పెట్టేద్దామని పెట్టేశారు. జగన్మోహన్ రెడ్డి కమ్మ కులాన్ని వ్యతిరేకిస్తున్నాడు కాబట్టి మనం దళితుల్ని చంపినా పర్వాలేదని దళితుల్ని చంపడం మొదలుపెట్టారు. ఇట్లా అనమాట. మనం ఈ బీసీలని వాళ్ళని పరిరక్షించాల్సిన మనము ఆ పరిరక్షించకపోయినా పర్వాలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేస్తుంది ఓన్లీ కమ్మోళ్ళని కాబట్టి. అధికారంలో ఉన్న సమయంలో అంటే ఎవడికి వాడికి అనుకూలంగా మార్చుకుంటారు. అందుకనే ఈ అమర్నాథ్ గౌడుని సజీవ దహనం చేసి ఒక చిన్న పిల్లవాడిని వాళ్ళ అక్కయ్యకి జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించినందుకు సజీవ దహనం చేసేస్తే కేసే లేకుండా. అంటే జగన్మోహన్ రెడ్డి కమ్మ కులాన్ని టార్గెట్ చేసి ప్రజలను ఆ భ్రమంలో ఉంచి ఎవడి పని అటు చేసుకుని మొత్తం అందరినీ టార్గెట్ చేశారు. మొత్తం అందరిని అడ్డు తొలగించుకున్నారు. ఇప్పుడు మీకు ఒక విషయం, ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, డాక్టర్ సుధాకర్ చనిపోయాడు కదా, చంపేశారు కదా. ఇట్ ఈజ్ అప్పటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన హత్య అని అందరికీ తెలుసు కదా. అతను పిచ్చివాడు అని చెప్పి మెంటల్ హాస్పిటల్లో చేర్చి, అతను ఈజ్ ఎనస్థెటిస్ట్ డాక్టరు. ఆ ఒక దళిత కులం నుంచి వచ్చి ఎనస్థీషియాలజీ చదివి ఎనస్థెటిక్గా పనిచేస్తున్న వ్యక్తికి పిచ్చెక్కింది అని చెప్పి మెంటల్ హాస్పిటల్లో పడేసి అతను స్లో పాయిజనింగ్ అతనికి ఇస్తూ ఉంటే, అతను ఒక ఎవరో వెళ్ళి అడిగితే చెప్పాడు, నేను డాక్టర్ని, వీళ్ళు ఏం మందులు ఇస్తున్నారో నాకు తెలుసు, ఇది స్లో పాయిజను, నాకు ఇప్పటికే చూడండి పెదాలన్నీ పగిలిపోయినాయి, నాలుకంతా పొక్కిపోయింది, పుళ్ళు వచ్చినాయి, ఇట్ ఈజ్ ఎ స్లో పాయిజన్ అని చెప్పాడు. కానీ ఆ సమయంలో సంఘ నాయకులు అని చెప్పిన వాళ్ళు కూడా ఎవరు స్పందించలేదు, మాట్లాడలేదు. ఎవడండి ఇప్పుడు ఈ ప్రకాష్ రాజు నిన్నగాక మొన్న పుట్టాడండి. ప్రకాష్ రాజుకి 4 సంవత్సరాల ఏజీ. ఆ డాక్టర్ సుధాకర్ని ఇంత చిత్రహింసలు పెట్టి చంపితే స్టేట్ గవర్నమెంట్ చేసిన, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన హత్య అది. ఇవాళ మాట్లాడుతున్న ఎవడు ఆ రోజు మాట్లాడాలి నోరెత్తి. డాక్టర్ సుధాకర్ని చేతులు వెనక్కి విరిచి కట్టి రోడ్డు మీద లాక్కొని పోతూ ఉంటే ఆ డాక్టర్ సుధాకర్ చెప్పాడు, ఈరోజు నన్ను చంపుతున్నారు, రేపు మిమ్మల్ని చంపుతాడు ఈ జగన్ అని చెప్పాడు. ఆ రోజున ఎవరు పట్టించుకోలేదు. ఎందుకు అంటే అప్పటికి ఇంకా జగన్మోహన్ రెడ్డి నిజ స్వరూపం ప్రజలకి తెలియదు కాబట్టి. డాక్టర్ సుధాకరు ఆ రోజునే చెప్పాడు, మొత్తం జగన్మోహన్ రెడ్డి దళితుల్ని బతకనివ్వడు అని ఆక్రోశిస్తే, ఆ తర్వాత అతను చచ్చిపోతే ఎవ్వరూ పట్టించుకోలేదు. అన్నట్టే చేశాడుగా. అంటే ఆ రోజున సుధాకరు అంటే అందుకనే జగన్మోహన్ రెడ్డి మీ అందరినీ కూడా చంపేస్తాడు అని చెప్పినందుకు అతని మీద పిచ్చివాడు అన్న ముద్రేసి చంపేశారు. తాగుబోతన్నారు, తాగున్నాడన్నాడు, పోలీసులతోటి చెప్పించారు తాగున్నాడని, పోలీసులకి ఎదురు తిరిగాడన్నారు, లాక్కొని పోయారు. ఆటోలో సీటు కింద వేసి లాగి కుక్కారు, అందులో గోనె సంచిలో కుక్కినట్టు కుక్కారు. అంత దారుణంగా డాక్టర్ సుధాకర్ని మర్డర్ చేస్తే కేసు లేదు ఇప్పటివరకు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, కేసు లేదు. ఏ పోలీస్ స్టేషన్లో కేసు లేదు, ఎక్కడా కేసు లేదు, కేసు రిజిస్టర్ కాల. ఒక మనిషి చచ్చిపోతే, అర్ధంతరంగా మరణిస్తే కేసు పెట్టరా? జస్ట్ ఆస్కింగ్.
ప్రకాష్ రాజ్ ఆ రోజున నువ్వు లేవా? ఇండియాలో లేవా? పోనీ ఆంధ్రప్రదేశ్లో లేవా? పోనీ తెలంగాణలో లేవా? పోనీ కర్ణాటకలో లేవా? ఎక్కడ కేరళలో లేవా? ఎక్కడున్నావు? ఫారిన్ పోయినా నువ్వు పేపర్లు చదవట్లేదా? అంటే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలనలో ఆయన కళ్ళగంతలు కొట్టుకొచ్చున్నాడే. జస్ట్ ఆస్కింగ్. ఎవరిని అడుగుతున్నావు? అడుగు జగన్మోహన్ రెడ్డిని అడుగు. డాక్టర్ సుధాకర్ని ఎందుకు చంపావని చెప్పి అడుగు జగన్మోహన్ రెడ్డిని. డాక్టర్ సుధాకర్ దళితుడు అన్న విషయం నీకు గుర్తు రాలేదా? నీకు తెలీదా? పోతే పోనీలే అనుకున్నావా? ఏమనుకున్నావు? ఇంత దారుణమైన పరిస్థితుల్ని ఆ రోజున జగన్మోహన్ రెడ్డి క్రియేట్ చేశాడు. ఏమనుకున్నాడు అంటే ఈ దారుణాలన్నిటినీ కమ్మ వ్యతిరేకత కింద కప్పెడదాం అనుకున్నాడు. అందుకనే మీకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ వాస్తవానికి ఆయన క్యాస్ట్ ఏంటో చాలామందికి తెలియదు. ఎందుకంటే అత్యంత నిజాయితీపరుడైన అధికారి, అత్యంత నిజాయితీపరుడు. ఎంత నిజాయితీపరుడు! ఫస్ట్ ఒకేసారి సివిల్స్ రాస్తే డైరెక్ట్గా ఐఏఎస్ఐ కూర్చున్నాడు. ఫస్ట్ అటెంప్ట్లోనే ఐఏఎస్ అయిన ఆయన ఎస్వి యూనివర్సిటీలో చదివిన వ్యక్తి. అసలు ఆయన ఈ గవర్నమెంట్లు చెప్పే పనులు చేయలేక ఇవన్నీ నాకు వద్దు, నీ పోస్టింగ్లు వద్దు, ఏమొద్దు అని చెప్పి గవర్నర్కి పిఏగా ఆయన గవర్నర్ దగ్గర పనిచేశాడు. అంటే నేను ఈ పొలిటికల్ ప్రెషర్స్ నాకు వద్దులే అని. అటువంటి వ్యక్తిని, నిజాయితీపరుడిని ఖమ్మం ముద్రేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఆనాడు సుప్రీంకోర్టు జడ్జిగా అపాయింట్ అయ్యే వ్యక్తి మీద కూడా అదే ముద్ర వేశాడు. అదే వేశాడు. జస్టిస్ ఎన్వి రమణ కింద నుంచి పని చేసుకుంటూ వచ్చాడు. పని చేసుకుంటూ వచ్చి ఇప్పుడు ఎన్వి రమణ గురించి నువ్వు లెటర్ రాసావు. ఏమైంది? ఆయన చీఫ్ జస్టిస్ కాకుండా అయిపోయావా? నువ్వు ఈ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీద కులముద్ర వేసావు. ఆయన మళ్ళీ రీఇన్స్టేట్ కాకుండా నువ్వు ఆపగలిగావా? నీకు చేత అయిందా? నీకు 151 సీట్లు ఉన్నాయి, నీ చేతిలో అబ్సల్యూట్ పవర్ ఉంది కదా, చేయగలిగావా? ఆపగలిగావా? అంటే ఇవన్నీ కూడా ఇట్లా జగన్మోహన్ రెడ్డి ఇట్లా చేసుకుంటూ వచ్చి మొత్తం సమాజంలో ఉన్న అన్ని కులాలు తిరుగుబాటు చేస్తే 11 సీట్లకు పడిపోయాడు. సమాజంలో ఉన్న అన్ని కులాలు తిరుగుబాటు చేసినాయి, ఇంక్లూడింగ్ రెడ్డి, ఇంక్లూడింగ్ క్రిస్టియన్స్. ఎలక్షన్లకు ముందర డిసెంబర్ 25వ తారీఖు చాలా చర్చిల్లో ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అరాచకాలు భరించలేక తీర్మానాలు చేసుకున్నారు. ఈసారి జగన్మోహన్ రెడ్డికి ఓటేయకూడదు అని చెప్పి. ఇంక్లూడింగ్ క్రిస్టియన్స్ జగన్మోహన్ రెడ్డికి ఓటేయలేదు. ఎందుకు అంటే వేరే కులం వాడిని చంపితే ఇంకో కులం సంతోషపడదు. కుల యాంగిల్లో చూడరు. అది నీ దౌర్జన్యం కిందే చూస్తారు. ఈ చిన్న లాజిక్, ఈ జస్ట్ ఆస్కింగ్ ప్రకాష్ రాజు చెప్పు ఉండాల్సింది జగన్మోహన్ రెడ్డికి. అందరూ కలిసి పనిచేస్తున్నారు కదా. అందరూ కలిసే ఒకవైపు హిందుత్వం మీద దాడి, ఇంకొక వైపు చంద్రబాబు నాయుడు మీద దాడి, ఇంకొక వైపు పవన్ కళ్యాణ్ మీద దాడి, ఇంకొక వైపు సనాతన ధర్మం మీద దాడి, ఇంకొక వైపు మొత్తం ఎవరైతే జెన్యూన్గా బతుకుతున్నారో సొసైటీలో వాళ్ళ మీద దాడి. ఇన్ని దాడులు చేసుకుంటూ కులాన్ని అడ్డం పెట్టుకొని బతుకుతున్నారు. ఇప్పుడు ఉదాహరణకి మీకు ఇప్పుడు ఈ బచ్చలకూర జోసెఫ్ అనే వ్యక్తి ఉన్నాడు. అతను ఈజ్ ఏ మాదిగ. అతని తండ్రి పేరు బచ్చలకూర డానియల్, చిన్న డానియల్. అంటే ఇతను క్రిస్టియన్గా కన్వర్ట్ కాల. వీళ్ళ నాన్నే బహుశా వాళ్ళ తాత కూడా అయ్యి ఉంటాడు, మనకు తెలియదు. అదేమన్నా పెద్ద వంశం కాదు కదా మనం ఎక్కడో గుర్తుపెట్టుకోవటానికి. ఇది కూడా ఎఫ్ఐఆర్లో పేరుంది కాబట్టి తండ్రి పేరు చిన్న డానియల్ అని తెలిసింది. అంటే డానియల్ అంటే అతను కూడా క్రిస్టియన్కి పుట్టిన వ్యక్తి ఇతను ఏం చెప్తాడు? ఇతను వచ్చి రావణ్ అని పేరు పెట్టుకున్నాడు. నా ఫస్ట్ అబ్జెక్షన్ ఇదే. నువ్వు యువర్ ఎ బోర్న్ క్రిస్టియన్, నేను నాస్తికుడిని అని చెప్పుకో. నువ్వు నాస్తికుడివిగా ఆస్తికుడు ఏదన్నాక నువ్వు పుట్టిన మతంలో ఎవడన్నా విలన్ ఉంటే వాడి పేరు పెట్టుకో. నువ్వు రావణ్ అని ఎట్లా పెట్టుకుంటావు? రావణ్ బైబిల్లో ఏమైనా ఉన్నాడా? రావణ్ పేరు పెట్టుకుని రామచంద్రుడి మీద అటాక్ చేయటం, రాముడి మీద. మరి నేను ఎట్లా ఊరుకుంటాను? నేను ఇప్పటి వరకు కులం గురించి మతం గురించి ఆలోచించని నన్ను కూడా, నాలాంటి వాడిని కూడా కులం గురించి మతం గురించి ఆలోచించే స్థాయికి దిగజార్చావు. నేను కూడా ఆటోమేటిక్గా దిగజారిపోయా. ఆటోమేటిక్గా ఎందుకు అంటే ఈ జగన్మోహన్ రెడ్డి పన్నిన ఉచ్చులో అందరూ ఇరుక్కుపోతున్నారు. ప్రతి వాడు ఈ రోజున కులం గురించి మాట్లాడుతున్నాడు, ప్రతి వాడు ఈరోజు మతం గురించి మాట్లాడుతున్నాడు. అసలు ఎంత దారుణమైన సమాజం ఎటుపోతున్నదో ఎవడు పట్టించుకోవట్లేదు. ఓకే,
నేను మాట్లాడకుండా ఉందాము అని అనుకున్నాం అనుకోండి. మరి జరుగుతున్న అన్యాయాలు ఇప్పుడు ఇప్పుడు వాడు వచ్చి రావణ్ అని పేరు పెట్టుకొని నువ్వు సనాతన ధర్మం గురించి అతను చెప్పిన ఒక్కటే పదం, ఆ పదం నేను ఉచ్చరించలేను, నా సనాతన ధర్మాన్ని నేను అట్లా ఉచ్చరించలేను, అందుకని నేను దాన్ని చెప్పట్లా. ఆ ఒక్క మాట వింటే నాకు మతపరమైన భావనలు నాలో లేకపోయినా సరే నా బ్లడ్ బాయిల్ అవుతుంది. అంత దారుణమైన పదాన్ని ఉపయోగించాడు సనాతన ధర్మం గురించి. మాట్లాడకుండా ఎలా ఉండాలి? అంటే జగన్మోహన్ రెడ్డి ఇండైరెక్ట్గా రావణ్ అనే వ్యక్తిని అడ్డం పెట్టుకుని, జోసెఫ్ అనే వ్యక్తిని అడ్డం పెట్టుకుని దాడి చేపిస్తున్నాడు మొత్తం మీద, హిందూ సమాజం మీద. ఈ ఇతనికి జోసెఫ్కి మొత్తం థింక్ ట్యాంకు కలిసి పనిచేసే బ్యాచ్ ఎవరు అంటే ఆ బ్యాచ్లో ప్రధానమైన వ్యక్తి ప్రకాష్ రాజ్ ప్రధానమైన వ్యక్తి. ఈ మధ్య హైదరాబాద్లో సమావేశం రౌండ్ టేబుల్, అది దానికి వస్తాను. ఈ ప్రకాష్ రాజ్ అనే వ్యక్తి అతను ఏం చెప్పాడు, మా అమ్మ ఆమె చెల్లెలు వాళ్ళిద్దరూ ఏదో అనాథలు, ఎవరూ లేరు, అందుకని ఆశ్రయం కోసం క్రిస్టియానిటీ తీసుకున్నారు, క్రిస్టియన్ల నుంచి జీవితానికి అంటే బతకటానికి ఆధారం వస్తుంది కాబట్టి వాళ్ళు క్రిస్టియానిటీలో చేరారు అని చెప్పాడు. ఇది చెప్పింది ప్రకాష్ రాజే చెప్పాడు. నువ్వు మరి అంటే ఆమె క్రిస్టియన్, వాళ్ళ మదర్ ప్రకాష్ రాజ్ మదర్ క్రిస్టియన్, ఆటోమేటిక్గా నువ్వు క్రిస్టియన్వే అవుతావు కదా, నువ్వు క్రిస్టియన్వే, అందులో సందేహం లేదు. మా మదరు చేరింది అని చెప్తాడు. మీ మదర్ చేరితే నువ్వు చేరినట్టు కదా, అంటే నీకు మీ మదర్కి డిఫరెన్స్ ఉంటుందా? మీ మదరు చేరింది అన్నావు, మా మదర్ క్రిస్టియానిటీ తీసుకున్నది అని చెప్తాడు. మీరు మాటలు జాగ్రత్తగా గమనించండి. ప్రకాష్ రాజు మా మదర్ క్రిస్టియానిటీ తీసుకున్నది, నువ్వు తీసుకున్నట్టు కదా. నా దృష్టిలో అయితే నువ్వు నువ్వు క్రిస్టియన్ మదర్కి పుట్టిన వ్యక్తి కాబట్టి ఫాదర్ ఎవరో తెలియదు, అంటే పేర్లు అవి మనకు తెలియదు కాబట్టి, ప్రకాష్ రాజు కూడా ఎక్కడా చెప్పలేదు కాబట్టి మదర్ రిలీజియన్ నీకు వస్తుంది, ఆటోమేటిక్గా వస్తుంది. వచ్చినప్పుడు నువ్వు క్రిస్టియన్ మతం తీసుకుందంటాడు, గౌరవిస్తానంటాడు, అంతవరకు బాగానే ఉంది. భార్య హిందూ అంటాడు, నేను దేవుణ్ణి పూజించటాకో దేవుడి పేరు ఉచ్చరించడానికి నాకు టైం లేదంటాడు. ఇవన్నీ ఏంటి అంటే ప్రకాష్ రాజు వేసుకునే ముసుగులు. ఇవన్నీ ఇన్ని ముసుగుల మధ్య పోరాటం చేస్తున్నది ఎవరి మీద? ప్రకాష్ రాజు పోరాటం చేస్తున్నది హిందుత్వం మీద స్పష్టం. హిందుత్వం మీద పోరాటం చేస్తూ ఈ పోరాటానికి మోడీ వ్యతిరేకత అనే ముసుగు కప్పాడు. వాస్తవంగా ఇతనికి మోడీ కాదు శత్రువు, నరేంద్ర మోడీ కాదు శత్రువు, హిందుత్వం శత్రువు. దీని మీద ముసుగు కప్పుతాడు. నీ మీద ముసుగు కప్పుకుంటావు, నీ మతం మీద ముసుగు కప్పుకుంటావు. నువ్వు అన్నిటి మీద ముసుగు కప్పి ముసుగు వీరుల్లాగా నువ్వు పోరాటం చేస్తున్నది భారతీయ సమాజం మీద, హిందూ సమాజం మీద, సనాతన ధర్మం మీద నువ్వు పోరాటం చేస్తున్నావు. నువ్వు నరేంద్ర మోడీని రాజకీయంగా నరేంద్ర మోడీ ఈ తప్పు చేస్తున్నాడు అని చెబితే ఎవరు అభ్యంతరం చెప్పరు. ఎందుకంటే నరేంద్ర మోడీ ఈజ్ అ పాలిటీషియన్, ఈజ్ అ రూలర్. ఆయన తప్పు చేశాడు అని చెప్పటానికి ఈ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కడికి హక్కు ఉంటుంది. ఎందుకు అంటే పరిపాలకుడు కాబట్టి, ప్రశ్నించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఎవరైనా ప్రశ్నించవచ్చు. కానీ నువ్వు నరేంద్ర మోడీ మీద అటాక్ చేస్తున్నది ఎందుకు? ఈ రీజన్ అనమాట. అంటే నువ్వు హిందుత్వం మీద అటాక్ చేస్తూ, పైగా నువ్వు ఇట్లా చేస్తున్నావయా అని ఎవరన్నా నాలాంటి వాడు చెప్పాడు అనుకోండి, నరేంద్ర మోడీని అంటే హిందుత్వాన్ని అన్నట్టా అని ప్రశ్నిస్తాడు. వితండవాదం. మళ్ళీ నరేంద్ర మోడీని అంటే హిందుత్వాన్ని అన్నట్టు కాదు, హిందుత్వాన్ని అంటే నరేంద్ర మోడీని అన్నట్టు కాదు. ఆ విషయం మాకు తెలుసు. నువ్వు చేస్తున్న యుద్ధం నరేంద్ర మోడీ పేరు మీద హిందుత్వం మీద చేస్తున్నావు. యు ఆర్ బేసికల్లీ యాంటీ హిందూ, యు ఆర్ బేసికల్లీ యాంటీ నేషనల్. ఈ రోజున బట్టబయలైంది మొత్తం. ఇతను ఈ ప్రశ్న రావణ్ అనే ఈ జోసెఫ్ అనే వ్యక్తి రావణ్ అనే పేరు పెట్టుకొని ఈ ప్రకాష్ రాజ్ అనే ఒక క్రైస్తవ దీనికి సంబంధించిన వ్యక్తి, ప్రకాష్ రాజ్ అంటే ఏంటి ఆ పేరు? వాట్ ఇట్ ఇండికేట్స్? ఏముండదు. అంటే మామూలు హిందూలాగా నువ్వు వచ్చి నువ్వు చెప్తావు 4 సార్లు నాకు జాతీయ అవార్డు వచ్చింది, అది చెప్పుకో, నీకు నటిస్తే వస్తుంది, ఎవరికైనా వస్తుంది. నువ్వు ఈ రావణ్ ఇద్దరు కలిసి పని చేస్తున్నారు. మీ ఇద్దరి వెనక ఉన్నది ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి. మీ ఇద్దరి వెనక జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అనేది
ఒక 3 రోజుల కిందటి వరకు ఎస్టాబ్లిష్ కాల. ఎవరు? జగన్మోహన్ రెడ్డి ఈ ఈ ఇతను జోసెఫ్ వెనక ప్రకాష్ రాజు ఉంటాడని ఎవరు ఎక్స్పెక్ట్ చేయాల. ప్రకాష్ రాజు జోసెఫ్ వెనక జగన్మోహన్ రెడ్డి ఉంటాడని ఎవరు ఎక్స్పెక్ట్ చేయాల. ఈ 3 కూడా అంటే ప్రకాష్ రాజు నరేంద్ర మోడీ మీద పోరాటం చేస్తున్నాడని, ఈ జోసెఫ్ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ మీద ఫైట్ చేస్తున్నాడని, ఈ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు మీద ఫైట్ చేస్తున్నాడని 3 ఇండివిజువల్స్ అని అనుకున్నారు ఇప్పటి వరకు. కానీ ఈ 3 కూడా క్రైస్తవ మతానికి చెందిన ఈ 3 కూడా అటాక్ చేస్తున్నది భారతీయత మీద. ఇది ఒక పెద్ద అంతర్జాతీయ కుట్ర, మహాకుట్ర. దీనికి మొత్తం అసలు ఇంటర్నేషనల్గా ఇది కుట్ర జరుగుతూ ఉన్నది. భారతదేశంలో మొత్తం అన్ని రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వర్నరబుల్గా చేసుకున్న వాళ్ళు భావిస్తున్నారు. ఇది వర్నరబుల్ కాబట్టి దీని నుంచి మనం కుట్రలు అమలు చేయొచ్చు అని ఒక నిర్ణయాన్ని, స్థిరమైన నిర్ణయాన్ని తీసుకొని ఈ జగన్మోహన్ రెడ్డి, ఈ జోసెఫ్, ఈ ప్రకాష్ రాజు ఆంధ్రప్రదేశ్ నుంచి పోరాటం మొదలుపెట్టారు. ఇది ఒక అంతర్జాతీయ కుట్ర. ఇక్కడే ఎందుకు ఆంధ్రప్రదేశ్నే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అంటే, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో యథేచ్ఛగా మత మార్పిడులు జరిగినాయి, విశృంఖలంగా మత మార్పిడులు జరిగినాయి. పవిత్రమైన కృష్ణానదిలోనే ముంచి బాప్తిజమం ఇచ్చి ఎంతోమందిని పుష్కర ఘాట్లలో మత మార్పిడులు చేశారు. ఇవన్నీ చేసి అంటే అంత సులభంగా మారే జనం ఉన్న ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పదవీచ్యుతుడు కావటంతో ఈ మత మార్పిడులు ఆగిపోతాయేమో అన్న భయంతో ఇక్కడ జరుగుతున్న అంతర్జాతీయ కుట్ర ఇది. ఈ కుట్రలో ప్రధాన పాత్రధారులు ఈ జగన్మోహన్ రెడ్డి, ఈ బచ్చలకూర జోసెఫ్, ఈ ప్రకాష్ రాజు. వీళ్ళు ఇవన్నీ నేను చెప్తున్నా కాదు, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తూ ఉంటే ఒక్కొక్క పరిణామాన్ని ఈ బచ్చలకూర జోసెఫ్ని బయటికి వచ్చి జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా సపోర్ట్ చేయటం, ఈ బచ్చలకూర జోసెఫ్ ఈ ప్రకాష్ రాజు మాట్లాడుకున్న ఆడియో కాల్స్ బయటికి రావటం, వాటిని ప్రకాష్ రాజు ఒప్పుకోవటం, జగన్మోహన్ రెడ్డి వీళ్ళతోటి బాగా అంటగాగి ఉండటం, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి బయటికి వస్తూ ఉంటాయి. గత 3-4 రోజుల నుంచే ఇవన్నీ వస్తున్నాయి. ఇదేదో ఒక సంవత్సరం, 2 సంవత్సరాలు, 5 సంవత్సరాల నుంచి వస్తున్నాయని నేను కూడా అంటాను. అంటే మనం కూడా వాటి మీద దృష్టి పెట్టాం కదా. ఈ 3-4 రోజుల నుంచి బయటికి వస్తున్న విషయాలు, జరుగుతున్న పరిణామాలు గమనిస్తే నిజంగా మన మీద మనకి జాలేస్తున్నది, బాధ కూడా వేస్తుంది. ఆ జాలే ఏడుపు, బాధ, దుఃఖం. ఎవరితో చెప్పుకోలేము, ఎవరితో మాట్లాడలేము, ఎవరిని ఆక్షేపించలేము. బయటికి వచ్చి మన కులం గురించి మనం మాట్లాడలేము, మన మతం గురించి మనం మాట్లాడలేము. అవతల వాడు మాత్రం మన కులము, మతము ఆధారంగా దాడి చేస్తూ ఉంటాడు. ఆ దాడుల నుంచి కాపాడుకోవాలి. ఆ దాడుల ఎఫెక్ట్ మన పిల్లల మీద పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. డైలీ బాగా బిజీగా ఉండే ఈ లైఫ్లో మనకంత సమయం ఉండదు అన్న విషయం బాగా తెలిసిన వ్యక్తులు వీళ్ళు. అందుకని మనకు సమయం లేదు, మనం సమయం కేటాయించము అన్న ఒక్క లూప్ హోల్ పట్టుకొని వీళ్ళు మన మీద యుద్ధం చేస్తున్నారు. కులాల మధ్య గొడవలు పెట్టి ఆ కులం ఈ కులం కలవకుండా చేసి హిందూ సమాజాన్ని విచ్ఛిన్నం చేసి ఒక వర్గం చేత దాడి చేపిస్తున్నారు, డైరెక్ట్గా దాడి చేస్తున్నారు. అందుకనే ఈ బచ్చలకూర జోసెఫ్ తండ్రి బచ్చలకూర చిన్న డానియల్, ఇతనుట కమ్మోడు అని చెప్తారు. ఏ కులమైనా కావచ్చు సార్, మీ ఇష్టమైన దాడి చేస్తారా? సమాజం మీద దాడి చేస్తారా? కులాల మీద దాడి చేస్తారా? మతాల మీద చేస్తారా? రాజ్యాంగం మీద? అంటే ఏంటి అంటే ఈ బచ్చలకూర జోసెఫ్ కమ్మోడు అని ఎందుకు చెప్తున్నారు? నిన్న వాళ్ళ ఆవిడ చెప్పింది, బచ్చలకూర జోసెఫ్ సన్ ఆఫ్ బచ్చలకూర చిన్న డానియల్. ఆ బచ్చలకూర జోసెఫ్ వైఫ్ చెప్తున్నది ఇతను చౌదరి అని. ఎందుకు చెప్తున్నదో తెలుసా? ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు కమ్మకి కాపుకి మధ్య తగాదా రేపాలి, రెచ్చగొట్టాలి. ఇతను కమ్మ కాబట్టి ఇతను పవన్ కళ్యాణ్ మీద దాడి చేస్తున్నాడనే ఫ్యాక్ట్ని ఎస్టాబ్లిష్ చేసి
జగన్మోహన్ రెడ్డి లాభపడటానికి ఈ ప్రయత్నం అంతా చేస్తున్నారు. బచ్చలకూర జోసెఫ్ కమ్మ కాదా నాకు సంబంధం లేదు, కానీ నేను ఇందాకనే చెప్పాను కదా, ఈజ్ ఏ క్రిస్టియన్ మాదిగా. క్రిస్టియన్, హీజ్ నాట్ కన్వర్టెడ్ క్రిస్టియన్, అయితే హిందూ కాదు. హిందూ కాదు. అటువంటి వ్యక్తి ఇప్పుడు మన మధ్యకు వచ్చి కులాల మధ్య తగాదాకి కేంద్ర బిందువు అయ్యాడు. ఈ కులాల మధ్య తగాదా జరిగితే అల్టిమేట్ బెనిఫిషరీ ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి. కులాల మధ్య చిచ్చు రేపి ఒక వర్గం చేత దాడి చేపించి తన రాజకీయం కోసం దేశ భవిష్యత్తుని నాశనం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి మీద ఉపా కేసు పెడితే తప్ప ఈ అరాచకాలు ఆగవు. సత్యమూర్తి గారి విశ్లేషణ అద్భుతంగా ఉంది. మీ వివరణ ఏంటో మీ కామెంట్స్ రూపంలో తెలియజేయండి.